రేపటి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ వాసులు హైరాణ చెందారు. రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. దాంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. స్కూళ్లు, కాలేజీలు వదిలే సమయంతో పాటు ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట్లో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్ లో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యూసఫ్గూడలో 3.9 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 3.4, మెహదీపట్నంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మళ్లీ అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి వెదర్ ఎక్స్పర్ట్ ధర్మరాజు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ధర్మరాజ్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఏంటి అంటే వర్షం ఏంటి ఇప్పుడు ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి వర్షాలు లేవు, సడన్ గా ఈ రోజు భారీ వర్షం కురవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకుంటే ప్రస్తుతం ఒక ద్రోణి ప్రభావం అనేది ఇటు కోస్టల్ తమిళనాడు నుంచి మనకి కర్ణాటక మీదుగా తెలంగాణ మీదకి ఒక ద్రోణి అనేది కొనసాగుతుందండి. దానివల్ల ఈ ద్రోణి అనేది ఒక ఉపరితల చక్రవాకంతో అనుసంధానంగా పనిచేయడం వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. సో మొదటి 2 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ కూడా మనకి 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు అనేవి కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఈ రోజు హైదరాబాద్ అన్ని ఏరియాలో వర్షం పడుతున్నట్టు కదా? అవునండి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే షేక్పేట్ గాని, ఇటు కుక్కట్పల్లి గాని, ఇంకా చూసుకున్నట్లయితే శేర్లింగంపల్లి, ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ప్రస్తుతం కమ్మి ఉంది. ఇటు రాజేంద్ర నగర్ లో కూడా మనకి మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ప్రస్తుతం కొనసాగుతుందండి. ఆ బిట్స్ లో కూడా మన ఇటు మొత్తం సిటీ అంతా కూడా మనకి మబ్బుతో కూడిన వాతావరణం అనేది కొనసాగుతుంది. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు హైదరాబాద్ జిల్లాతో పాటు మిగతా తెలంగాణలో మిగతా ఏ జిల్లాలో ఎక్కువ వర్షం పడుతుంది? ప్రస్తుతం కనుక చూసుకుంటే ఈ రోజు దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి ఇటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు కొంచెం నల్గొండ, ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈ రోజు మనకి వర్ష సూచన అనేది కనిపించింది. ఈ రోజు వర్ష సూచన కూడా జారీ చేయడం జరిగింది. ఓకే, అంటే ఏంటి అంటే వర్షం కంటిన్యూగా పడే అవకాశం ఏమైనా ఉందా ఇలాగే? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇట్లాంటి మేఘకృతమైనటువంటి వాతావరణం ఇంకొక గంట సేపు మనకి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే, అంటే ఏంటి వర్షాలైతే మొదట్లో మే నెలలో చాలా వర్షాలు పడ్డాయి, తర్వాత గ్యాప్ ఇచ్చాయి. ఈ మధ్య గ్యాప్ తర్వాత ఈ రోజు భారీ వర్షం చూస్తున్నాము. ఏంటి కంటిన్యూగా ఎన్ని రోజులు పడే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి జూన్ లో చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో మనకి జూన్ లో మనకి లోటే వర్షపాతం తెలంగాణ రాష్ట్రం అంతటా నమోదైంది. తర్వాత జూలైలో వచ్చేసరికి మనకి ఒక విధంగా 25% లోటున్న ఆ వర్షపాతం కాస్త జూలై వచ్చేసరికి 5% మనకి ఎక్సెస్ రావడం వల్ల ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆ లోటు భర్తీ అయిందనే చెప్పొచ్చు. ఈవెన్ ఆగస్ట్ లో కూడా మొదటి వారం అంతా కొంచెం డ్రై ఉన్నప్పటికీ కూడా ఇట్లా స్థానికంగా ఏర్పడేటువంటి మేఘకృతమైనటువంటి వాతావరణం వల్ల మనకి అప్పుడప్పుడు వచ్చేటువంటి మేఘాల వల్ల మనకి ఈ లోటు వర్షపాతం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వర్షపాతం అనేది ఈ రోజు నుంచి రేపు తర్వాత నుంచి తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అన్ని ఏరియాస్ లో హైదరాబాద్ లో వర్షం భారీగా పడుతోంది కాబట్టి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వర్షం పడింది, ఎంత వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అటు మనకి షేక్పేట్ లో కొంచెం ఎక్కువగానే వర్ష తీవ్రత కొనసాగుతుంది. తర్వాత ఇటు నల్గొండ గాని, ఆసిఫ్ నగర్ గాని, ఇంకా చూసుకున్నట్లయితే ఖరీదాబాద్ లో కూడా మనకి వర్షపాతం అనేది కొనసాగుతుంది. సో సుమారు మనకి ఉన్నటువంటి అంటే మా దగ్గర ఇప్పుడు ఇంకా మెజర్మెంట్స్ అనేవి 5:30 గానీ మన అబ్జర్వేషన్స్ రావు. ప్రస్తుతం కనుక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే షేక్పేట్ లో మనకి 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైందని చూపిస్తున్నారు. అలాగే ఖరీదాబాద్ లో కూడా 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనకి ఖరీదాబాద్ లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కొనసాగుతుంది.
రైట్, ఇప్పుడు తెలంగాణ అన్ని జిల్లాల వ్యాప్తంగా చూస్తే ఏ జిల్లాలకు ఎక్కువగా రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశాలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వర్ష తీవ్రతను బట్టి రెడ్ గానీ ఆరెంజ్ అనేది ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ప్రస్తుతం లేవు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురుస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు మనం ఎట్లాంటి హెచ్చరికలు అనేవి జారీ చేయలేదు. బట్ 6వ తారీఖు 7వ తారీఖు ఈ నెల 8వ ఆగస్టు తారీఖుల్లో మాత్రం ఇటు దక్షిణ తెలంగాణలో ఎక్కువ భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ధర్మరాజు. హైదరాబాద్ జలమయమైంది. గంట సేపటి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ వాసులు హైరాణ చెందుతున్నారు. రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. స్కూళ్లు, కాలేజీలు వదిలే సమయం కావడంతో పాటు ఆఫీసుల నుంచి ఉద్యోగులు కూడా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట్లో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్ లో 5.3 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 3.9, కూకట్పల్లిలో 3.4, మెహదీపట్నంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మళ్లీ అర్ధరాత్రి తర్వాత కూడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా రాష్ట్రంలో కాస్త ఉక్కపోత వాతావరణం, ఉదయం నుంచి కూడా ఎండలు కొడతా ఉన్నాయి, ఉక్కపోత వాతావరణం ఉంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో అనూహ్య మార్పుతో భారీ వర్షం కురిసింది. సో గత 2 గంటల నుంచి కూడా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంది. సో మరికొద్ది గంటల పాటు కూడా ఈ వర్షం ఉండే అవకాశం కనబడుతోంది. సో ఉన్నట్టుండిగా ఒక్కసారిగా భారీ వర్షం దాదాపు సుమారు గంట సేపు నుంచి కూడా ఈ వర్షం దంచి కొడుతుంది. దీంతో హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ కష్టాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే సాధారణంగా ఈవినింగ్ సమయం కాబట్టి, సాయంత్రం సమయం కాబట్టి ఇటు స్కూల్స్ కావచ్చు, లేకుంటే విద్యా సంస్థలు, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి వెళ్ళే వాళ్ళంతా కూడా తిరిగి యథావిధి తమ విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్లాల్సిన సమయం కాబట్టి ఒక్కసారిగా రోడ్డుపైలో భారీగా ట్రాఫిక్ నమోదైంది. వర్షానికి కూడా ఎక్కడికక్కడ రోడ్లంతా కూడా నీరు రావడం, అదే సందర్భంలో ట్రాఫిక్ మొత్తంగా కూడా పెద్ద ఎత్తున కార్లు అంతా కూడా వెహికల్స్ ఎక్కడ కూడా ప్రధాన సెంటర్లో ఇటు హైదరాబాద్ నుంచి అంటే ఐటీ సర్కిల్స్ మొదలు పెడితే మాదాపూర్ నుంచి కూడా సికింద్రాబాద్ కావచ్చు, అటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ కావచ్చు, మొత్తం ప్రధాన కూడలన్నీ కూడా భారీగా ట్రాఫిక్ నమోదని చెప్పవచ్చు. సో హైదరాబాద్ సేపటి క్రితం కురిసినటువంటి వర్షం హైదరాబాద్ సంబంధించి షేక్పేట్లో అత్యధికంగా కూడా 7 సెంటీమీటర్ల పైగా వర్షం పడింది. సో దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షంతో అక్కడ అంతా కూడా మొత్తం జనజీవనం అస్తవ్యస్తమైన చెప్పవచ్చు. గంట వ్యవధి పాటుగా 7 సెంటీమీటర్ల పైగా వర్షం పడిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. మొత్తంగా కూడా రోడ్లపైకి నీరు ఓడ్చి ట్రాఫిక్ జామ్, అది చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. సో ఈ ప్రస్తుతానికి గంట క్రితం కురిసినటువంటి వర్షపాతం వలన హైదరాబాద్ ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి మనం వివరాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా ప్రస్తుతం ఇది హైదరాబాద్ నగరంలో సంబంధించి ఓవరాల్ గా హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ నగర వ్యాప్తంగా కాసేపటి కురిసిన వర్షం నమోదైన వివరాల ప్రకారం చూస్తే హైదరాబాద్ లోని షేక్పేటలో దాదాపుగా 74.5 అంటే దాదాపుగా 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. సో నెక్స్ట్ తర్వాతకు వచ్చి నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో దాదాపుగా 5 సెంటీమీటర్ల పైగా కూడా వర్షం పడింది. సో హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్, అదేవిధంగా హైదరాబాద్ లో ఖైరతాబాద్, ఆసిఫాబాద్, మొత్తంగా కూడా షేక్పేట్, ఈ మొత్తం 3 చోట్లను దాదాపు 5 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో పాటుగా నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి అంటే నల్గొండ ఉమ్మడి జిల్లా, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ప్రాంతంలో వెంకీ 5 సెంటీమీటర్ల వర్షం పడింది. సో దాదాపుగా మొత్తం 5 సెంటీమీటర్లు అంటే మ్యాక్స్ సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీంతో మొత్తంగా కూడా ఒకవైపు ఈ వర్షపాతం నమోదుతో ఇప్పుడైతే ప్రస్తుతానికి అగ్రికల్చర్ పరంగా కూడా కొంత నష్టం జరిగితే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇది మొత్తంగా కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ లో సంబంధించి ఆసిఫ్ నగర్, ఖైరతాబాద్, షేక్పేట్, అదేవిధంగా యూసుఫ్గూడ జోనల్, అదేవిధంగా సెస్, అమీర్పేట్, కుక్కట్పల్లి, ఆసిఫ్ నగర్, అదేవిధంగా
రాజేంద్ర నగర్, కాప్రా, చౌటుప్పల్ ఈ మొత్తం పరిధిలో ఇప్పటి వరకు వర్షపాతం భారీగా నమోదైంది. దీంతో పాటుగా రానున్న మరి కాసేపట్లో కూడా నెక్స్ట్ గంట తర్వాత దాదాపు 6 గంటల తర్వాత కూడా మరొకసారి వర్షపాతం నమోదయ్యే అవకాశం కనబడతా ఉంది. సో ప్రజలంతా కూడా హై అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఎందుకంటే మరి కాసేపట్లో అయితే ఇప్పుడు మరొకసారి వర్షం పడే అవకాశం ఉంది. ఇంకా ట్రాఫిక్ 6 తర్వాత హైదరాబాద్ నుంచి కూడా మొత్తంగా కూడా ఉద్యోగులంతా కూడా ఒకరి తర్వాత ఒకరు అక్కడ మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా ఇంటికి వెళ్లే సమయం కాబట్టి ట్రాఫిక్ మరింత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి అవకాశాన్ని బట్టి అంటే అధిక వర్షపాతం నమోతుంది కాబట్టి సమయాన్ని సందర్భంగా చూసుకొని తొందరపాటుగా బయటకు వెళ్ళకండి అని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అదే సందర్భంలో ఇళ్లలో ఉన్నవారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అనవసరంగా వచ్చి బయట వర్షంలో ట్రాఫిక్ లో ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే వర్షపాతంతో పాటు మరోవైపు గాలులు కూడా వీస్తున్నాయి. సో ఈ గాలుల పాటికి మొత్తంగా కూడా హైదరాబాద్ నగరంలో అక్కడ ఉన్నట్టు హోర్డింగ్లు కావచ్చు, చెట్లు కావచ్చు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది అందరికీ ఇబ్బందికర పరిస్థితి. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసింది. ఎక్కడైతే రోడ్లపైన నీరు నిలిచాయో వాటిని వెంటనే కూడా తీసివేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీంతో పాటుగా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలో దిగి ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రోజు రేపు మధ్యరాత్రి తర్వాత కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ వర్షాల వల్ల హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఎక్కడైతే అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి కొంత పనులకు ఆటంకం కలగడం ఒక అంశం అయితే, వేసిన పంటలకు కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు, నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆగస్టు మాసంలోకి ఎంటర్ అయ్యాము. సో వర్షపాత నియమాలు చూసుకుంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వర్షపాత నమోదు వివరాలు ఎలా ఉన్నాయి జిల్లాల వారీగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఈ మ్యాప్ లో చూడొచ్చు. ఇది ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో వర్షపాతం నమోదయ్యే వివరాలు. ఈ ఎల్లో కలర్ ఉన్నదంతా కూడా ప్రస్తుతానికి ఇదంతా వర్షపాతం ఇంకా డెఫిషియన్సీ ఉంది. సో ఈ రెడ్ కలర్ ఉన్నదైతే ప్రస్తుతానికి ఇక్కడ మనం అధికంగా మొత్తం సగటు దాన్ని చాలా తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఎల్లో కలర్ లో ఇప్పటికీ కూడా కేవలం సాధారణ వర్షపాతం నమోదైంది, ఇంకా డెఫిషియన్సీ ఉంది. సో వర్షం తగినట్టు కూడా కురవలేదు. ఎక్కడైతే ఇక థిక్ బ్లూ కలర్ ఉన్నాయో ఇక్కడ అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే సీజన్ లో కురవాల్సిన వర్షపాతం కన్నా కూడా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇక నెక్స్ట్ ఎక్సెస్ అంటే అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు అంటే ఈ బ్లూ కలర్ ఉన్నాయంతా కూడా అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు. ఎక్కడైతే నార్మల్ సాధారణ వర్షపాతం ఏంటంటే ఈ గ్రీన్ కలర్ ఉన్నంతా కూడా ప్రస్తుతానికి తెలంగాణలో ఈ గ్రీన్ కలర్ ఉన్నంత దగ్గర కూడా సాధారణ వర్షపాతం నమోదైన పరిస్థితులు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఇంకా డెఫిషియన్సీ అనేది చాలా ప్రాంతాల్లో ఉన్నది. చూడవచ్చు మనం మంచిర్యాల్, అదేవిధంగా జగిత్యాల్, నిజామాబాద్, అదేవిధంగా ఇక్కడ నిర్మల్ జిల్లాలో కొంత భాగము, ఈ పెద్దపల్లి, ఈ జిల్లాల్లో ఇప్పటికి కూడా సాధారణ తక్కువ వర్షపాతం నమోదైంది. అన్నిటికన్నా మించి మన ఆసక్తికరం ఏంటంటే జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఇప్పటికి కూడా ఇంకా వర్షపాతం అంటే అనుకున్నంత స్థాయిలో వర్షపాతం ఈ సీజన్ లో నమోదు కాలేదు. కానీ ఇటీవల కాలం కురిసినటువంటి భారీ వర్షాలు భూపాలపల్లి ఏరియాలో మోతాదుకు మించి అంటే క్లౌడ్ బస్టర్ జరిగింది. దాదాపుగా 23 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇక్కడికి ఇంకా లోటు వర్షపాతం ఉంది. సో మొత్తంగా కూడా ఒకసారి మనం ఓవరాల్ గా ఈ మ్యాప్ ప్రకారం చూస్తే జిల్లాల వారీగా ఎట్లా ఉంది వర్షపాతం నమోదు ఈ సీజన్ లో అనేది చూస్తూ ఉంటే ఇది మ్యాప్ నెలల వారీగా జూన్ లో అంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి జూలై మంత్ వరకు, మొన్నటి మంత్ ఎండింగ్ వరకు మొత్తంగా కూడా ఈ వర్షపాత నమోదు వివరాలు ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాము. హైదరాబాద్ లో ఫస్ట్ లో అంటే ఏదైతే రెయినీ సీజన్ స్టార్టింగ్ సమయంలో -98 అంటే అప్పటి వరకు వర్షపాతము 95% పైగా లోటు వర్షపాతం ఉండే. సో అది క్రమక్రమాన పెరుగుతూ 84కి వచ్చింది. సో ప్రస్తుతానికి మాత్రం నార్మల్ వర్షపాతం నమోదైంది 1%. ఇక 69 మాత్రం సగటు వర్షపాతం, సాధారణ వర్షపాతం, ఎక్స్ట్రా లార్జ్ అంటే ఎక్కువ అంటే కొమరం భీములో ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో ఈ గ్రీన్ కలర్ ఉన్న ఏరియా అంతా కూడా సాధారణ వర్షపాతాలు నమోదైన ప్రాంతాలు. ఇక్కడ మొత్తం చూసుకుంటే తెలంగాణలో ఈ ప్రస్తుతానికి ఇప్పుడున్న సమయానికి ఓవరాల్ గా ఇప్పుడు మనం జూలై 30th వరకు చూసుకుంటే కనుక కేవలం ఒక ఎల్లో కలర్ ఉంటేనే అది ఎల్లో కలర్ ఏదైతే ఉందో మెన్షన్ చేశారో ఇక్కడ మాత్రమే ఈ జిల్లాలో మాత్రమే
ఇంకా సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం, లోటు వర్షపాతం ఉందని చెప్పవచ్చు. అలాంటి జిల్లాలు ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా 2 జిల్లాలు ఉన్నాయి. ఒకటి సూర్యాపేట్, ఒకటి ఖమ్మం. ఈ రెండు జిల్లాల మాత్రమే ఇప్పటికీ ఇంకా ఆ లోటు వర్షపాతం ఉంది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతము, అధిక వర్షపాతము, ఇక మిగతా అంటే రెగ్యులర్ గా మనం సీజన్ లో కురవాల్సిన వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పుడు ఈ 2 జిల్లాల్లో మాత్రమే ఇంకా లోటు వర్షపాతం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంకొక సీజన్ అంటే సెప్టెంబర్ మంత్ వరకు కూడా ఈ రెయినీ సీజన్ కంటిన్యూ అవుతున్న క్రమంలో ఇంకా 2 నెలల పాటు నెక్స్ట్ సెప్టెంబర్ మాసంలో నుంచి ఇప్పుడు ఈ మంత్ కూడా ఇంకా అధికంగా వర్షపాతాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో త్వరలోనే అంటే ఈ మంత్ ఆగస్టు కల్లానే రాష్ట్రంలో విరివిగా అంటే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో సగటుకు మించి వర్షపాతాలు పలు జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం కనబడతా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి రానున్న 2-3 రోజుల పాటు కూడా మొత్తంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరికొద్ది వర్షాలు నమోదయ్యే అవకాశం. రాధాకృష్ణ, ఇప్పుడు షేక్పేట్ లో అత్యధికంగా వర్షపాతం దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తోంది కదా. 11% వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది షేక్పేట్ లో. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ స్పందన కాసేపటి క్రితమే అంటే ప్రస్తుతానికి మనకు 5 గంటల వరకు కూడా ఎంత వర్షపాతం నమోదైంది అనేది తెలంగాణ వ్యాప్తంగా అనేది ఒక అప్డేట్ వచ్చింది. సో దీంట్లో చూసుకుంటే షేక్పేటలోని బంజారాహిల్స్ పరిధిలో అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి బంజారాహిల్స్ పరిధిలో దాదాపుగా 11 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అదే సందర్భంలో మరొకటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి కుత్బుల్లాపూర్లో ఏదైతే మహాదేవపురం అని ఉందో అక్కడ కుత్బుల్లాపూర్ నియోజక పరిధిలోని కుత్బుల్లాపూర్ ఏరియాలో దాదాపు గాజుల రామారం పరిధిలో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అంటే భారీ వర్షం నమోదైంది. సో దీంతో పాటుగా ఖైరతాబాద్, అదేవిధంగా ఖైరతాబాద్ లోని యూసుఫ్గూడ, అదేవిధంగా జూబ్లీ హిల్స్, అదే సందర్భంలో సెస్, కుక్కడపల్లి నియోజకవర్గంలో ఇవంతా కూడా యూసుఫ్గూడలో కూడా దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కుక్కడపల్లి ఏరియాకు వస్తే కుక్కడపల్లి ఏరియాలో కూడా దాదాపుగా 8 సెంటీమీటర్ల వర్షం పైగా అంటే 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు మొత్తం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పుడు మనకున్న మొత్తం ప్రస్తుత సమాచారం ప్రకారం 6 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఒకటి గాజుల రామారం 6 సెంటీమీటర్లు, బాలానగర్ 6 సెంటీమీటర్లు, బహదూర్పుర 6.3 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్ 6.3 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్ 6.3 సెంటీమీటర్లు, అదేవిధంగా నాంపల్లికి వచ్చి 6.5 సెంటీమీటర్స్. నీకు ఖైరతాబాద్ యూసుఫ్గూడ మొత్తంగా కూడా యూసుఫ్గూడ సర్కిల్లో, కుకట్పల్లి సర్కిల్లో, మూసాపేట్ ఈ సర్కిల్లో కూడా 7 పైగా కూడా 7 సెంటీమీటర్స్ పైగా వర్షపాతం నమోదైంది. సో మొత్తంగా కూడా మెహదీపట్నంలో 7.5, అదేవిధంగా నీకు కుక్కట్పల్లి బాలానగర్ సంబంధించి 7.5, అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో 7.7 అంటే మనం ఉంటున్న ఏరియాలో కూడా ఇప్పుడు దాదాపుగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఖైరతాబాద్ లో సంబంధించి గన్నాక భవన్ దగ్గర దాదాపుగా 7.9 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదు. అంటే ఓవరాల్ గా దాదాపుగా 7 సెంటీమీటర్ల పైగా ఇప్పుడు ఖైరతాబాద్, షేక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కుతుబులాపూర్ ఈ డివిజన్లలోనే వర్షపాతం భారీగా నమోదైంది. దాదాపుగా 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. సో ఈ 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు కావడం వల్ల మొత్తంగా కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వరద నీరు రావడం, ట్రాఫిక్ ఇబ్బందులు కలగడం, కొంత ట్రాఫిక్ జామ్ కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో పలు చోట్ల కూడా మనకి విజువల్స్ చూస్తున్నాము, పలు చోట్ల నీరు అంతా కూడా రోడ్లపైకి వచ్చి ప్రవాహాలుగా కనిపిస్తోంది. దీని వెంటనే జిహెచ్ఎంసీ కూడా రంగంలో దిగి ఎప్పటికప్పుడు ఆ నీటినంతా కూడా ఆ రోడ్లపైకి వచ్చిన నీటినంతా కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మరొక మ్యాప్ మనం చూస్తూ ఉంటే ప్రస్తుతానికి మళ్ళా రాగల 1-2 గంటల్లో కూడా మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం కనబడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ మనం మార్పు చూస్తున్నాం. ఇది హైదరాబాద్ సర్కిల్ సంబంధించి మొత్తంగా ఇప్పుడు మేడ్చల్ జిల్లా వైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాతో పాటుగా ఇటు సంగారెడ్డి, పటాన్చెరు సైడ్ మొత్తంగా కూడా వర్షానికి రాగల గంటలో ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు ఇక్కడ కూడా 5 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే అధిక వర్షపాతం. సో దాదాపుగా ఈ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ లో ఉన్న దగ్గర కూడా దాదాపుగా 5 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో దీంతో పాటుగా మధ్యరాత్రి
దాని వర్షపాతానికి సంబంధించి మరింత అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే రాగల కొద్ది గంటల్లో కూడా ఈ వర్షపాతం మరింత కూడా దాదాపు రాత్రి ఇప్పుడు 6 గంటల తర్వాత నుంచి గంట పాటు, అదేవిధంగా మధ్యరాత్రి 11 తర్వాత కూడా మరొకసారి నగరం పైన భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. సో ప్రజలంతా కూడా హైదరాబాద్ సంబంధించిన నగరవాసులతో పాటుగా అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్షపాతం వల్ల కూడా అక్కడక్కడ ట్రాఫిక్ జామ్లు ఇతరత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే మరీ అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వచ్చే అవకాశం ఉంటే బయటకు రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మరో సందర్భంలో గాలులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్లు అదేవిధంగా హోర్డింగ్స్ కూడా నేల కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా అని చెప్పేసి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. హైదరాబాద్ జలమయమైంది. గంట సేపటి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ వాసులు హైరాణ చెందారు. రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. దాంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. స్కూళ్లు కాలేజీలు వదిలే సమయంతో పాటు ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక షేక్పేట్లో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్ లో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసఫ్గూడలో 3.9 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 3.4, మెహదీపట్నంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మళ్లీ అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, మనం చూస్తున్నాం గడిచిన 2 గంటల నుంచి కూడా హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్యూలో నింబస్ మేఘాలు ఒక్కసారిగా మార్పు చేయడంతో ఒక్కసారిగా సిటీలో వేడి నిన్నటి వరకు కూడా మనం చూసాం. గడిచిన వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో ఉక్కపోత ఎండ చిరాకు చాలా మంది జనాలకు ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మబ్బు అమ్ముకోవడం, మధ్యాహ్నం నుంచి కూడా 12 గంటల నుంచి మబ్బులు అమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా గడిచిన 2 గంటల నుంచి కూడా హైదరాబాద్ లో భారీ వర్షం నమోదవుతుంది. మొత్తం అటు దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్, అటు హయత్ నగర్ నుంచి ఇటు చివరి దాకా కోటి కావచ్చు, మలక్పేట, ఇటు పటాన్ చెరు వరకు కూడా ఇటు వెస్ట్ సైడ్, అదేవిధంగా నార్త్ సౌత్ వైపు కూడా ఇటు కొంపల్లి, బాలనగర్, సుచిత్ర వైపు కానీ, అదేవిధంగా బోయిన్పల్లి, ఇటు చార్మినార్, యాకుత్పూర, అదేవిధంగా గచ్చిబౌలి వరకు కూడా భారీ వర్షం నడుస్తుంది. ఒక పక్క మనం చూస్తాం ట్రాఫిక్ అందరూ కూడా ఆఫీసు వెళ్ళిపోయేటువంటి సమయం కావడంతో అందరూ కూడా ఇప్పుడే ఒక్కొక్కరుగా 5:30 నుంచి అందరూ ఆఫీస్ అవర్స్ నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు 6:30, 7 దాకా కూడా చాలా మంది ఆఫీస్ నుంచి బయటకు వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరు కూడా ట్రాఫిక్ లో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అటు పంజాగుట్ట చౌరస్తా కానీ, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్, అదేవిధంగా మాదాపూర్, గచ్చిబౌలి ఏరియా, అదే సమయంలో కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్ ఏరియాలో ప్రధానమైనటువంటి బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు అదేవిధంగా ఎన్డీఎస్సీ టీం కావచ్చు పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు క్లియరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన్సూన్ టీము రంగంలోకి దిగింది. జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. వచ్చే 1-2 డేస్ కూడా వర్షాలు కురుస్తాయన్నటువంటి సమాచారం జిహెచ్ఎంసీకి అందడంతో అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాన్హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మ్యాన్హోల్స్ తెరవకూడదు అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ విషయంలో ఇప్పటికే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఈ వర్షంలోనే తడుచుకుంటూ ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వర్షం సడన్ గా, ఎందుకంటే మనం చూసాం ఆగస్టు నెల మొత్తం కూడా ఈ గడిచిన ఈ 4 రోజుల నుంచి కూడా వర్షాలు ఎక్కడ కూడా ఉక్కపోత పెద్ద ఎత్తున మనకు కనిపించినటువంటి పరిస్థితి. అదే సమయంలో సెప్టెంబర్ లో చూసాం. సెప్టెంబర్ లో దాదాపు 10-15 రోజులుగా కూడా కొంత చినుకులు, అదే సమయంలో మబ్బు పట్టడం కానీ కొంత ఈ రకమైనటువంటి వాతావరణం మనం చూసాం. కానీ గడిచిన వారం రోజుల నుంచి దాదాపు సెప్టెంబర్ ఎండింగ్ నుంచి గడిచిన ఈ 4 రోజుల నుంచి కూడా విపరీతమైన ఎండ, రాత్రిపూట కూడా ఏసీ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా మంది కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ వర్షం ఎఫెక్ట్ కారణంగా మొత్తం సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో కూడా ట్రాఫిక్ అయితే నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ సెక్రటరేట్, అదేవిధంగా ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర చూస్తున్నాం. ఇక్కడ దారి మొత్తం కూడా విపరీతమైనటువంటి వర్షం ఉంది. గడిచిన 2-2.5 గంటల నుంచి కూడా భారీ వర్షం
కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేందర్. రైట్, ఇక హైదరాబాద్ లో కుండపోత వర్షం కుడుతోంది. దాదాపు 2 గంటల నుంచి భారీగా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ స్పందన, సిటీ వ్యాప్తంగా దాదాపు గంట పైగా వర్షం దంచి కొడుతుంది. ఇటు సిటీ వ్యాప్తంగాతో పాటు ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. ఇటు పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఇటు బీరంగూడ, అమీన్పూర్, రామచంద్రపురం, ఇటు బిహెచ్ఎల్, తెల్లాపూర్, మొత్తంగి, ఇస్లాంపూర్ ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొడుతున్న పరిస్థితి. ఇక సిటీ సెంటర్ విషయానికి వస్తే మాత్రం ఇటు నాంపల్లితో పాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మరోవైపు ఇటు పంజాగుట్ట, సికింద్రాబాద్, బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. దీంతో ఇటు రోడ్లపై వర్షం నీరు చేరడంతో మరి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు కూడా ఇటు మెట్రో పిల్లర్ల కింద, మెట్రో ఫ్లైఓవర్ల దగ్గర కూడా తలదాచుకునే పరిస్థితి అలా చూస్తున్నాం. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో మరి రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది. దీంతో దాదాపు మోకాల్లోతు నీటిలో ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి. దాదాపు గంట పైన వర్షానికి ఇటు పంజాగుట్ నుంచి మొదలుకుంటే కోటి వరకు, కోటి నుంచి దిల్సుఖ్నా వరకు, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ నుంచి మొదలుకుంటే పంజాగుట్ నుంచి కూకట్పల్లి, కేపీహెచ్బి వరకు కూడా భారీగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు కూడా చాలా వరకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఒకవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్ తో పాటు హైడ్రా టీంలు కూడా రంగంలోకి దిగి వాటర్ లాగింగ్ మోటార్లు పెట్టి వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ పోయే ప్రయత్నం చేస్తారు. కానీ మరి ఒక్కసారిగా వర్షం నీరు మరి రోడ్లపై చేయడంతో మరి మోకాళ్ళతో వర్షంలో మరి ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఉందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో వాహనదారులంతా కూడా స్లోగా మూవ్ అవుతున్నాయి. దాదాపు హాఫ్ అన్ అవర్ జర్నీకి దాదాపు 2 నుంచి 3 గంటలు ప్రయాణం అవుతుంది. దీంతో వాహనాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయాయి. ఇటు 4 వీలర్స్ తో పాటు బస్సెస్ కూడా ఎక్కువగా ఇబ్బందులుగా వెళ్తున్న పరిస్థితి. మరి మేజర్ గా ఇటు రాజ్ భవన్ వద్ద చూస్తే మాత్రం అంతకుముందు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. మరి ఇప్పటి వరకే దాదాపు మోకాళ్ళతో వర్షపు నీటిలో అక్కడ రాకపోవడం కొంతవరకు ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇటు ఎర్రమంజిల వద్ద కూడా రోడ్లపై వర్షపు నీరు చేరింది. అక్కడ కొంతవరకు డౌన్ ఉంటుంది. డౌన్ ఉండడంతో ఎక్కువగా వర్షపు నీరు అక్కడ చేరడంతో అక్కడ కూడా కొంతవరకు వర్షపు నీరు పెద్ద ఎత్తున కూడా రావడంతో మరి అక్కడ మ్యాన్ హోల్స్ అన్ని కూడా కుడుకుపోయాయి. దీంతో వర్షం నీరు అంతా కూడా రోడ్లపై రావడంతో అక్కడ కూడా కొంతవరకు ట్రాఫిక్ ఫ్లో మూవ్మెంట్ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే దాదాపు గంట పైగా కురిసినట్టు వర్షానికి మాత్రం మొత్తం హైదరాబాద్ అంతా కూడా అదలకుతమైన పరిస్థితి. ఇటు సిటీ శివారు ప్రాంతాలకు చెప్పనక్కర్లేదు. మరి ఈ యొక్క వర్షం నీరు కూడా ఇళ్లలోకి చేరడంతో మరి సిటీ శివారు ప్రాంతాల్లోని ప్రజలు, ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇటు హైడ్రా టీంలు కూడా రంగంలో దిగి వర్షాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంతవరకు భారీగా వర్షం పడింది. మరి ఇప్పటికే వాతావరణ శాఖ పలు కీలక సూచనలు చేసింది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం పాటు నైట్, అదేవిధంగా రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరం తప్ప బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆఫీస్ వెళ్ళే వారికి మాత్రం వాళ్ళ తిప్పలైతే తప్పవు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది వర్షం నీరు రోడ్లపై చేయడంతో వాహనదారులతో కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల కూడా ఇటు మెట్రో పిల్లల కింద, ఫ్లైఓవర్ల కింద కూడా తలదాచుకుని వెళ్తున్నారు. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చని ఇంకా చూస్తున్నాం. మన మబ్బు అయితే చాలా వరకు ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపుతో వర్షం పడితే మరికొన్ని చోట్ల
ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది కాబట్టి మరి ఈ నైట్ ఇలాగే వర్షం కంటిన్యూ అయితే మాత్రం హైదరాబాద్ కి కొంతవరకు ముప్పు వాటిల్లో అవకాశం ఉంటుంది. మరి చూసాం లాస్ట్ టైం కూడా ఇటు ఓల్డ్ సిటీ లో కానీ కృష్ణానగర్ అదేవిధంగా ఇటు జూబ్లీస్ కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చింది కాబట్టి చాలా వరకు సిటీ చుట్టూ ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితి. మరి మొన్నటి వరకు మనం చూస్తే మాత్రం లాస్ట్ 15 days బ్యాక్ కూడా ఇటు బేగంపేటలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మ్యాన్ హోల్స్ పొంగి పొర్లి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా వరద నీరు ఇళ్లలోకి ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మరి నైట్ కూడా వర్షం ఇలా కంటిన్యూ అయితే మాత్రం హైదరాబాద్ ప్రజలకు మాత్రం కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు అయితే వర్షం అయితే తగ్గినట్టుగా తెలుస్తా ఉంది. కొన్ని చోట్ల భారీగా వర్షం పడితే మాత్రం కొన్ని చోట్ల మాత్రం కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. మేజర్ గా ఇటు వనస్థలిపురం, మహేత్ నగర్, పెద్దమర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ అదేవిధంగా కొత్తగూడెంలో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇటు ఉదయం నుంచి కూడా అంటే చాలా వరకు మనం ఉదయం నుంచి చూస్తే మాత్రం కొంతవరకు డిఫరెంట్ వెదర్ ఉందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో. ఎందుకంటే ఉదయం వేళలో కాస్త ఎండ కొట్టింది, తర్వాత మధ్యాహ్నం కొంతవరకు చల్లబడిన తర్వాత సాయంత్రం ఒక్కసారిగా అంటే దాదాపు 4 నుంచి కూడా వర్షం పడుతుంది కాబట్టి మరి దాదాపుగా డిఫరెంట్ క్లైమేట్ అయితే మనం చూస్తున్నాం. అంటే ఎక్కువగా క్యూములో నింబాస్ మేఘాలతోని భారీగా వర్షం అయితే నమోదవుతుంది. కొన్ని చోట్ల భారీగా పడితే మరి కొన్ని చోట్ల మోస్తారుగా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనకంత సమాచారం ప్రకారం ఇటు బషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అదేవిధంగా ఇందిరా పార్క్, చీకట్పల్లి, రామ్నగర్, నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్, రాంపల్లి వివిధ ప్రాంతాల్లో కూడా ఇంకా వర్షం అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల కూడా వర్షం నీరు అయితే రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులతో మాత్రం చాలా వరకు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి ఎక్కడికక్కడ వాహనాలు రాకపోకలకి అయితే ఇబ్బంది అయితే ఎదురవుతుంది. ఎక్కువగా బస్సులు కానీ కార్లు కానీ అదేవిధంగా చాలా చోట్ల కూడా ట్రాఫిక్ అంతరం అయితే తీవ్రంగా ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా మరి ట్రాఫిక్ క్లియర్ చేసాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చాలా చోట్ల కూడా వెహికల్ మూవ్మెంట్ కూడా ఆగిపోయింది. దీంతో దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల జర్నీకే దాదాపు 2 గంటల నుంచి 3 గంటలు పడుతున్న పరిస్థితి కాబట్టి మరి కొంతవరకు అయితే మాత్రం వర్షం వెలిసిన తర్వాతనే ప్రయాణాలు చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం దాదాపు 5:30 కావాల్సి వస్తుంది కాబట్టి మరి ఎక్కువగా ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో మరి ఇంత మరి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి వర్షం వెలిసిన తర్వాత దాదాపు 1 అవర్ గ్యాప్ లో మాత్రం ఆఫీస్ నుంచి ఇంట్లోకి వెళ్ళడం బెటర్ అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి వస్తే మాత్రం మరి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక ట్రాఫిక్ జామ్ అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, నరకయాత్ర ఉంటది. ఇటు వాహనాలు ముందుకెళ్ళాక వెనక వెళ్ళాక ఇబ్బందులు కూడా తలెత్తాయి. చాలా చోట్ల కూడా మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొల్లుతున్నాయి. మరి ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో ఎక్కడ వాటర్ ఉందో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ కూడా వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం కొంతమంది మ్యాన్ హోల్ లో కొట్టుకుపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల కూడా వాటర్ క్లియరెన్స్ కోసం అక్కడక్కడ వాటర్ క్లియరెన్స్ కోసం మ్యాన్ హోల్స్ కూడా తెరిచి పెడతారు కాబట్టి మరి ఎక్కడ ఏదుందో చూసుకొని జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు చిన్న పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే సాయంత్రం అవుతుంది. చాలా చోట్ల స్కూల్ కూడా దాదాపు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో కొంతమంది పిల్లలు కూడా బస్సులో వెళ్తారు. చాలా చోట్ల కూడా నడుచుకుని వెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి చిన్నపిల్లలు తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వివరించాలి. ఎందుకంటే చాలా చోట్ల కూడా మ్యాన్ హోల్స్ తెరుస్తుంటారు, వాటర్ లాగింగ్ పాయింట్స్ పంపించేది కూడా. కాబట్టి చాలా చోట్ల కూడా మరి గతంలో మనం చూసాం కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ లో పడి చిన్నపిల్లలు చనిపోయిన సందర్భం ఉన్నాయి కాబట్టి మరి చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మరి ఇప్పటికే ఇటు జీసీఎంసీ అదేవిధంగా మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగి మరి ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ లో కురుకుపోయిన చెత్త అంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ ని పంపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం సిటీ వ్యాప్తంగా మాత్రం ఇంకా వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. మరి ఇదే రకంగా వర్షం కంటిన్యూ అవుతే మాత్రం హైదరాబాద్ ప్రజలకు మాత్రం తిప్పలు తప్పకపోవచ్చు అనే సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.